నాకు అన్నదమ్ములు లేరట, నాకు అన్నదమ్ములు లేరా? నన్ను సతీసు ఆవిడ పెట్టి 10 రూపాయలు వాడు తెచ్చింది. ఇవాళ ఒక ఎందుకంటే పురుగు ముట్టని పురుషులు కప్ప ముట్టని ఒక వాడిని పత్తి తీసుకురమ్మంటే తోటి 3 వస్తాలు తెచ్చి నా అంగిత వేసినట్టు నా జీవనం పోతుందని నేను అన్నా. అన్నదానికి ఎంత అని కాలు కింద కొట్టి ఇక్కడ కాకపోతే 7 రాజ్యాలు తిరిగి 7 కంచు మీద నీళ్లు చెప్తానని అంటే నీళ్లు తెచ్చి నా 7 కోసం పైనుండి నా దిక్కపోతుందట. అయితే ఇలా సార్ నీళ్ళ కొరకు వస్తుంది తల్లి, ఇలా నువ్వు తల్లి నీళ్ళు ఇవ్వకు ఇతరా ఏ ఇతర కోడలు కాదా? ఈ కోడలు అయితే నీ కోడలు ఎక్కువ కొడుకే ఎక్కువ కానీ కోడలు పిచ్చిగా ఉంటది. ఎట్లా ఈ లెవెల్ అని ఒక్కళ్ళు ఇయ్యద్దని చెప్పు, నేను ఇచ్చిన పని చేస్తాను. అవునావా? ఓ కొడుకు పోయి అమెరికాలుండు, ఓ కొడుకు పోయి దుబాయ్ లో ఉంటాడు, ఇంకో కొడుకు ఎవరైనా పోతాడు. ఇప్పుడు ఇక్కడ అరుచుకునేటోళ్ళు ఎవరు కావాలి? ఎవరు అరుచుకుంటారు? ఇక కొడుకు ఎంత అడుకున్నా కొడుకులు మంచోళ్ళు కాకున్నా కోడలు మంచిదైంది అనుకో, కొడుకు లేనప్పుడు మా కొడుకు ఊరికి లేనప్పుడు మరి కొడుకు ఎక్కడన్నా ఉన్నప్పుడు కొడుకు సాటుకు బుక్కెడు అన్నం పెడుతుంది కోడలు. ఒకవేళ కొడుకు నా కొడుకు అని కొడుకు సాటు కొడుకు ముందట కోడలు గిట్ల ఇచ్చినాం అనుకో, ఇక కొడుకు పెట్టుమని ఇంటికి తీసుకొచ్చి మరి కొడుకు పెట్టుమని చెప్పి కిరణాల చికెన్ తీసుకొచ్చి ఇంటికాడ పెట్టి మా అవ్వకు పెట్టుమని పెట్టింది అనుకో, ఇక కొడుకు చూడంగా మంచిగానే వండుతుంది, ఇక అందరి ముందట మంచిగానే వండుతుంది. కొద్దిగా ఇక తినదాకుంటాడా ఏదైనా పని మీద కింద బయటకి అనుకో అంత తింటారు. అట్టి షోరు వస్తారు లేకుంటే అయితే నువ్వు నీళ్ళు ఇస్తా ఇచ్చుడే అరే వరకల భగవంతుడు పట్టుకోవాలి బంగారు లింగమయ్యండు అందుకని గిరగిర నింపి ఒక ధరిని పైన పెట్టాడు. ఆ ధరిని పైన పెట్టే వరకల్లా అప్పుడు గంగమ్మ ఏమంటున్నది, ఇప్పటికరా మల్లయ్యారా మల్లయ్యరా నన్ను కొట్టబోకో నా కొడుక కొడుక ఇయ్యాల నన్ను కొట్టబోకు కొడుక నన్ను ఇద్దబోకు కొడుక ఇయ్యాల నేను నీళ్ళు ఇస్తానంటే నన్ను ధరిని పైన కొడుతున్నావు కొడుక కొడుక మూల కొత్త అంతవర నేడు ఉండదు కొట్టుకున్నా గానీ తెల్లారైనా ఊడుండాలి తెల్లారి కొట్టుకున్నా గానీ పొద్దుగానే ఊడుండాలి కొడుక ఆడదాన్ని కొట్టబోతే మళ్ళా కొట్టబోదు కొడుక ఇవాళ ఆడదాంతో మైసరికి అయ్యవద్దు కొడుక వరకల్లా భగవంతుడు ఒక తగిన పైన పెట్టే వరకల్లా కొడుక మళ్ళయ్య కొడుకు కల అమ్మవారు చూడు ఏనాడు ఇంత మాట చెప్పంగా భగవంతుడు మల్లయ్య అమ్మవారు గంగదేవికి చక్కని దీవెన పెట్టిండు. ఏనాడు కింద అమ్మవారు గంగదేవి ఉండని భగవంతుడు మల్లయ్య ఆశలక హేషం కట్టుకొని ఏనాడు కొద్దిమాను వృక్షం మీద ఉండని అద్వాన బడి లోపల మేడ ఎర్రటి ఎండ లోపల మండేటి మంట లోపల గంగ వేడికి ఏడో వచ్చనే అరగడియ చేపు కలకల కన్నీరు తీసింది అద్వాన పడి లోపల ఏదన్నా రాజ్యం పోతనాని అడవి తోగలు పట్టుకొని అడవి బాటలు కొట్టకోరుకోవంగా మాఘ మాసం ఎండలు మరిపి కొడుతున్నాయి గమనం ఎండలు దండి కొడుతున్నాయి దండి మనిషి కొట్టంగా అలకల మేడలమ్మ కన్నీరు తీయంగా పొయ్యేటి తొవ్వ లోపల ఏనాడు అనగా అడవిళ్ళకు లేని దప్పి తువ్వలు ఉట్టి అద్వాన పడివి లోపల ముష్కిరైన వాళ్ళగా తల్లి పడిపోయి కలకల కన్నీరు తీయంగా ఎక్కడ ఉన్నవు నాదా నా ప్రాణం పోతున్నది మల్లయ్య అనగానే భగవంతుడు మల్లయ్యకు జాలిమాలు కలిగింది. అయ్యో ఆడవిళ్ళని కష్టపెడతాను అనుకున్నా గాని ఆడవిళ్ళ ప్రాణము తీస్తే ఆడవిళ్ళ భగవంతుడు మల్లయ్య చేసుకున్న భర్తమే నాడు భార్య ఒక్క మాట అన్నందుకు చేసుకున్న భార్య ప్రాణము తీసిండంటే నరుల నవనిందలత్తే దేవతుల నాకు దెప్పల్ల పాలత్తేను కోరిడ బండారి కొట్టంగానే పర్వట పాలగుండం నీలగుండం ఏనాడు పడుతున్నది పచ్చని పురి పుట్టంగా తల్లి మేడలమ్మ ఏనాడు అబ్బా నిర్దంట ఏనాడు లేచి నీళ్ళ లోపల ఏనాడు నీళ్లు తీసుకొని పర్వతాల తొవ్వలు పట్టింది
తప్పుదారి పెట్టుకొని ఎంత వస్తు ఉన్నది వచ్చింది మని ఉంటే భగవంతునికి మంచి నీళ్ళు వస్తాయి నాడు పానం పోతే బొక్కల మీద నీళ్ళు వస్తా మరి ఇవాళ నాడు వంగనే నా భర్త ఉండడో పోతడో ఇక రామని పానం ఉన్నదో విష్పీకిందో ఏమిటయ్యా గొల్లరాజా గొల్లరాజా నీళ్ళన్న తెచ్చినాను గొల్లరాజా పాటు పాటు గొల్లరాజా గొల్లరాజా ఇగో ఇగో నీళ్ళ పట్టు పట్టు అయ్యో హుషారైనట్టు నువ్వు అటు పోయి వచ్చే వరకు కాలంకర చేతంకర ఓ కాలు కరీంనగర్ పోతుంది ఓ కాలు సికింద్రాబాద్ పోతుంది చేతులంకర అయ్యో ఒకటి సిద్దిపేటకు వస్తుంది వెళ్ళిపోతాడు అన్నంకర వేరే ఇగో కళ్ళు కూడా కనబడతలేనట్టున్నాయి కదా మంచి కూడా ఏర్పడుతుంది 12 అప్పుడు ఎట్లుండి ఇప్పుడు ఇగో తీసుకొచ్చిన పట్టు కొత్త పట్టు నీళ్లు రమ్మంటే కదా మేడం ఏర్పడి చేస్తలేవు ఇంకా కళ్ళు కనబడతలేవు చంద్రుడు దొరకపోవాలి కంటి శివాడు శివాడు రితు ఎండ కొడుతుంది నీళ్ళు తెచ్చిన పట్టు పోతాం మా అమ్మగారింటికి పోవాలి బస్సు రమ్మన్నాడు అప్పుడే రితు నుండి ఎందుకో తీసుకపోయి బాయిలు నాకు అప్పకుని నీళ్ళు పోసుకొని మామయ్య పోతుంది ఫోన్ పట్టుకో అది కాకపోతే చెరువు కింద నా నీళ్ళు నల్లపకుని నీళ్ళు పోసుకపో అది కాకపోతే నువ్వు మాకల కాకపోవాలి అవన్నీ నువ్వు ఎక్కడ చూసినావయ్యా పోతురు అయిపోయింది కొద్దిసే బాగుంది ఆ బాలమని అడుగు నేను సత్యంగా తెచ్చిన భారతమ్మని అడుగు ఇగో ఆయన అడుగు నాతో వచ్చిండు నీళ్ళ పొంగ ఆయన దోరుకొని పోయిన పొంగ తిరిగి తిరిగి సాధగా కాడ సపడే కూకున్నాడు ఇప్పుడు అడిబిడ్డ మానికాలే సాయం పట్టదా మానికాలు నాకు పట్టది నాకు పట్టది అబ్బా ఎందుకు అయితే నీ అడవిలో బర్రగా నేను పోసిందా కాకపోతే అడవిలో తుడుకొని నువ్వు అట్లా అనవరకు ఆయన ఫీల్ అయిపోతాడు మా మరిది చిన్న మరిది ఎగరా ఆయన ఫీల్ అయ్యిండు నువ్వు గట్ల ఏడుగురికి వచ్చినావని వరకు ఆయన అట్టేయండు అందుకే పోతుండు లేకపోతే ఇంకో కొంచెం పోతుండే అంతే గట్ల అవసరం లేదంటే ఎర్రటి ఎండాకాలం నీళ్ళనక చెట్టనక ఓ ఆయన నీళ్ళు పొట్టు పొట్టు తిరిగి తిరిగి వచ్చినాం ఈ నీళ్ళు తిరిగి వచ్చినాక అంటావు తెల్లందాక గాలి ద్వారంలో కూడా తిరిగినాం మేము ఇద్దరం గాలి వాన గాలి నేను తీసుకొస్తే నువ్వు ఇప్పుడు కాదంటే నేను ఎట్లా ఎవరు నువ్వు నీ ముఖానికి
వచ్చిందంటే సల్లగా పోతే సల్లగా నేను చెడుకు ఎత్తవా ఎత్తవా నీ ముఖానికి నీ అందానికి నీ సందానికి కొడుకు రేపు ఎవరైనా పింఛనిచ్చేటోడు అంతా ముందుగా నీ పేరు రాసుకొని పోతాడు ఇళ్ళని కాదు పింఛనిస్తారని అడుగు పింఛన్ ఇస్తారా చెప్పు అప్పు కట్టుకోరా